అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ రామాలయం రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే రాములోరి రథం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నేరస్తుల కోసం 4 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు డీఎస్పీ రవిబాబు. రథానికి నిప్పు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. శ్రీరామాలయ రథానికి నిప్పు పెట్టిన దుండగులు అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి శ్రీరామాలయం రథానికి నిప్పు పెట్టిన గుర్తులేని దుండగులు. ఈ ఘటన అర్ధరాత్రి చోటు చేసుకున్న దానిపై స్థానికులు వెంటనే గమనించారు. మంటలను ఆర్పివేయడంతో అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్నారు కళ్యాణదుర్గం డివిజన్ డీఎస్పీ రవిబాబు. ఆయన ఆధ్వర్యంలో పోలీసుల దర్యాప్తును ముమ్మరం చేశారు. కాలిపోయిన తెరును డీఎస్పీ రవిబాబు పరిశీలించారు. క్రిమినల్ కేసును నమోదు చేశారు. వారినంతా పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి గాలింపు కొనసాగుతోంది. తేరు కాలిన ప్రాంతంలో నేరస్తులకు సంబంధించి విలువైన సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. సంఘటనా స్థలంలో లభ్యమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం నేరస్తుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం హనకనకాల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి సమయంలో శ్రీరాముల వారి రథోత్సవానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టించడంతో మంటల్లో రథం సగ భాగానికి పైగా పూర్తిగా కాలిపోయింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన స్థానికులు గ్రామస్తులు రథాన్ని మంటల్లో ఆర్పేసే ప్రయత్నం చేశారు. అప్పటికే సగం వరకు కూడా కాలిపోయింది రథము. ఈ నేపథ్యంలోనే సంఘటన విషయాన్ని పోలీసులకు గ్రామస్తులు తెలియడంతో కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఆ సంఘటన స్థలానికి తన టీం పోలీసులు సిఐలు ఎస్ఐలతో కలిసి టీంలో అక్కడికి చేరుకొని మొత్తం రథాన్ని పరిశీలించారు. అక్కడ రథాన్ని నింపబెట్టిన సమయంలో కొన్ని ఆధారాలు దొరికినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బలగాలు 4 టీములుగా ఏర్పాటు చేసి రథానికి నింపబెట్టిన దుండగుల కోసం గాలిస్తున్నాము. త్వరలోనే వాళ్ళని పట్టుకుంటామంటూ కూడా డీఎస్పీ రవిబాబు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా దారుణం చోటు చేసుకుంది. ఇలాంటి ఘటన గ్రామంలో ఎవరు చేశారు, ఇంకా అర్ధరాత్రి సమయంలో రథానికి నిప్పు ఎందుకు పెట్టారన్న ఆ కోణంలో గ్రామస్తులు కూడా విచారిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అక్కడ 4 టీములుగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాలు కూడా తరలిసినట్టు కూడా డీఎస్పీ చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా దీనిపైన త్వరలోనే ఒక నివేదిక ఇస్తామంటూ కూడా డీఎస్పీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ జగదీష్.